హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, దిల్ రాజు గారి పైన, వాళ్ళ బ్రదర్ శిరీష్ గారి పైన రామ్ చరణ్ గారి అభిమానులైతే ఆగ్రహంగా ఉన్నారు సార్. అంటే గేమ్ చేంజర్ విషయానికి సంబంధించి పలు సందర్భాల్లో ప్రెస్ మీట్‌లలో మాట్లాడుతున్నందుకే ఒక వార్నింగ్ ఇస్తూ ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు రామ్ చరణ్ గారి అభిమానులు. అదే విధంగా ఇటు చిరంజీవి గారు కూడా ఫోన్ చేసి దిల్ రాజు గారికి వార్నింగ్ ఇచ్చారని ఒక వార్త కూడా బయట వైరల్ అవుతుంది. అసలేం జరిగింది ఈ ఇష్యూలో? మరి శిరీష్ సారీ చెప్పినా కూడా ఈ వివాదం అయితే తగ్గేలా కనిపించట్లేదు. మరి వివాదం గురించి మీరేం చెప్తారు? రామ్ చరణ్ గారి అభిమానులు ఏమన్నారు? మరి మీరేం చెప్తారు సార్? దిల్ రాజుకి వ్యతిరేకత విపరీతంగా వచ్చింది. ఇది యాక్చువల్‌గా మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడానికి థియేటర్ల బంద్ దగ్గర నుంచి ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. అప్పుడే జనసేన కార్యకర్తలు గాని, పవన్ కళ్యాణ్ అభిమానులు గాని దిల్ రాజు మీద, దిల్ రాజు రెండో భార్యకి సంబంధించి కూడా చాలా ఘోరమైన పోస్టులు కూడా పెట్టడం మొదలుపెట్టారు. అంటే దిల్ రాజుని పవన్ ఫ్యాన్స్, జనసేన మెగా ఫ్యాన్స్ అటాక్ చేయడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అయితే దాని నేపథ్యం కూడా ఏందంటే, దిల్ రాజు ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఈ గేమ్ చేంజర్ వల్ల తానెంత నష్టపోయాడు, ఎంత ఇబ్బంది కలిగిందనేది అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మనకి. అయితే ఈ మధ్య ఏమైందంటే, తమ్ముడు సినిమా వీళ్ళది రిలీజ్ కాబోతుంది నితిన్‌తో. దాంతో వీళ్ళు ప్రమోషన్ కోసం ఇంతకుముందు ఎప్పుడు కూడా దిల్ రాజు ఇవ్వని ఛానళ్ళకి, మీడియాకి కూడా దిల్ రాజు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అదొక అంశం. రెండవది వీళ్ళ అన్న యాక్చువల్‌గా శిరీష్ శెట్టి. ఆయన ఫస్ట్ టైం గ్రేట్ ఆంధ్రాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాదాపు 1 అవర్ 30 మినిట్స్ ఎంతో ఇచ్చాడు. నేను మొత్తం చూసాను. సో, ఆయన ఏందంటే ముందు నుంచి కూడా ఆయన మీద ఉన్న ఆహ్, ఒక అభిప్రాయం ఏందంటే, ఆయన ఓపెన్‌గా ఉంటారు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేయడం ఉంటది. రెండోది కొంత ఎమోషనల్‌గా కూడా రియాక్ట్ అవుతారు అనేది ఆయన మీద ఉంది. ఈ ఇంటర్వ్యూలో కూడా అదే కనబడుతుంది. మామూలుగా అంత ఓపెన్‌గా అన్ని విషయాలు చెప్పరు. అంటే ఏ ఏ సినిమాకి ఎంతెంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. అవన్నీ ఎంత అక్యురేట్ అనేది పక్కన పెడితే ఓపెన్‌గా ఆయన చెప్తున్నాడు. ఆ క్రమంలో గేమ్ చేంజర్ గురించి శిరీష్ రెడ్డి, ఆ గేమ్ చేంజర్ వల్ల మా మా పని అయిపోయిందనుకున్నాము. అంత పెద్ద లాస్ వచ్చింది మాకు. కానీ ఎవరు పట్టించుకోలేదు. డైరెక్టర్ గాని, హీరో గాని ఫోన్ చేయలేదు అన్నప్పుడు ఆయన మూర్తి గారు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అడిగారు పదే పదే. రామ్ చరణ్ నుంచి ఫోన్ ఏం చేయలేదా? మిమ్మల్ని ఏమి మాట్లాడించలేదంటే లేదని చెప్పాడాయన. సో, అంటే రామ్ చరణ్ నుంచి కూడా మాకేం కోఆపరేషన్ లేదు. మేము లాస్ అయిపోయినాము. సంక్రాంతికి వస్తున్నాం గానీ లేకపోతే మా పని మేము అయిపోయేవాళ్ళం. అంత లాస్ అది అని చెప్పాడు. సో, ఎంత లాస్ అనేది ఆయన చెప్పలేదు. ఎంత రికవర్ అయిందంటే దాదాపు 60-70% మాకు సంక్రాంతి వల్ల రికవర్ అయింది. నిజానికి మేము ఇవాళ నిలబడి ఉన్నామంటే అది అనిల్ రావిపూడి పుణ్యమే అని కూడా ఆయన చెప్పాడు. అనిల్ రావిపూడి ఒక ఆణిముత్యం డైరెక్టర్ అని కూడా ఆయన చెప్పాడు. అంటే ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. సో, ఇక్కడేందంటే రామ్ చరణ్ వల్ల మా 'దిల్ రాజు' అనే ప్రొడ్యూసరే మొత్తం ఉనికికే ఎసరొచ్చింది అనేది వీళ్ళు చెప్పారు. 'దిల్ రాజు' కూడా అదే చెప్పాడు. నాకు ఆ ప్రాజెక్ట్ వల్ల ఇదైందని. కాకపోతే ఏందంటే ఆయన కొంత బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడే నేచర్ ఉంది కాబట్టి 'దిల్ రాజు'కి కొంత ఓపిక అదంతా ఉంది కాబట్టి ఆయన కొద్దిగా అంటే మాదే తప్పు. మేము ఇప్పటివరకు 50, 60 సినిమాలు చేశాం గానీ ఎప్పుడు కూడా పెద్ద డైరెక్టర్లతో మేము సినిమాలు చేయలేదు. ఎందుకంటే మాకు డైరెక్టరు, హీరో మా కంట్రోల్‌లో ఉండేటివి చూసుకుంటాం. ఒకవేళ పెద్ద హీరోతో మేము సినిమా చేసినా డైరెక్టర్ మాకు అనుకూలంగా ఉండేట్టుగానే మేము చూసుకుంటాం. అందువల్ల హోల్ ప్రాజెక్టు మా అనుకున్న బడ్జెట్‌లో కంట్రోల్‌లో ఉంటది. అందువల్ల మాకు పెద్ద దెబ్బలు తగలలేదు. చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్‌లో కొన్ని దెబ్బలు తగిలాయి తప్ప అంత పెద్ద దెబ్బలు తగలలేదు. కానీ ఇది పెద్ద దెబ్బ తగలడానికి మేమే కారణం. మేము అసలు ఆ ప్రాజెక్టే చేసుండకూడదు. ఎప్పుడైతే శంకర్‌ని పెట్టుకున్నామో మాకు కంట్రోల్ పోయింది. మేము రోజు గొడవ పడలేము శంకర్‌తో. కాబట్టి వదిలేసాము. ఆయనేమో అక్కడ 'ఇండియన్ 2'కి కంప్లీట్ చేసినాక మళ్ళీ ఇది చేయాలని దీన్ని ఆపేశారు మధ్యలో. దాంతో మాకు ఇబ్బందయింది. ఫైనల్‌గా మేము సినిమా చూసుకున్నాం. అప్పటికే మా చేయి జారిపోయింది. సో, మాకు అర్థమైపోయింది ఇది డబ్బులు రాదని. అందుకనే మేము ఒకేసారి సంక్రాంతికి వస్తున్నాం కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మాత్రం మాకు చిరంజీవి గారు, రామ్ చరణ్ కోఆపరేట్ చేశారు. మామూలుగా అయితే పెద్ద హీరోలు ఆహ్, ఒక ప్రొడ్యూసర్ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్‌కి ఒప్పుకోరు. అయినా చిరంజీవి గారు గాని, రామ్ చరణ్ గారు ఒప్పుకున్నారు అనేది కూడా ఆయన చెప్పారు. అయితే ఇక్కడ ఏమైందంటే మామూలుగా ఇక్కడ ఫ్యాన్స్ రైవల్రీ అనేది విపరీతంగా ఉంటది కదా! ఉంటది కాబట్టి రామ్ చరణ్‌కి 'త్రిబుల్ ఆర్' తర్వాత
మెగా ఒక భయంకరమైన ఫ్లాప్ రావడం, అంతకుముందు ఆచార్య ఫ్లాప్ కావడం, ఒక రకంగా మెగా క్యాంప్ కొంత ఇబ్బందుల్లో ఉంది సినిమాల పరంగా. ఇప్పుడు కూడా చిరంజీవికి నెక్స్ట్ రిలీజ్ అవుతున్నది కూడా దాని మీద పెద్ద బజ్జి లేదు. మార్కెట్ ఏం కనబడట్లేదు. అట్లాగే రామ్ చరణ్‌ది 'పెద్ది' రాబోతుంది. కానీ చాలా గ్యాప్ వచ్చేసింది రామ్ చరణ్‌కి. సో, అందువల్ల ఫ్యాన్స్ ఆల్రెడీ అసంతృప్తితోనూ, కోపంతోనూ ఉన్నారు. ఇప్పుడు ఇతను ప్రచారం నెగెటివ్‌గా చేయడం వల్ల ఏమవుతుందంటే, రామ్ చరణ్‌కి మార్కెట్ కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ సినిమా అంత డిజాస్టర్ కాబట్టి ఇది కూడా నెక్స్ట్ వచ్చేదానికి అంత బడ్జ్ ఉండదు. ఎప్పుడైనా ఒక సినిమా హిట్ వచ్చినాక నెక్స్ట్ సినిమాకి బడ్జ్ ఆటోమేటిక్‌గా దానికి మార్కెట్ ఉంటది. ఒక ఫ్లాప్ సినిమా తీసినాక హీరోకి ఆటోమేటిక్‌గా మార్కెట్ అనేది అంత ఎక్సైటింగ్‌గా ఉండదు. మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు కదా! లాస్ట్ మేము కొన్నాము, మాకంత లాస్ వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు, ఎగ్జిబిటర్స్ చెప్తారు. దానివల్ల ఆటోమేటిక్‌గా దాని రైట్స్ అనేవి పడిపోతాయి ఆటోమేటిక్. సో, దీనివల్ల ఏమవుతుందంటే 'దిల్ రాజు' మీద కోపం ఉంది వీళ్ళందరికీ. ఇప్పుడు 'దిల్ రాజే' కోపంగా ఉంటే 'అగ్నికి' ఆజ్యం పోసినట్టుగా 'శిరీష్ రెడ్డి' ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి చాలామందికి ఆయన శత్రువు అయిపోయాడు ఒక ఇంటర్వ్యూతో. ఇంకోవైపు కూడా ఆయన అదేంటి వీళ్ళ 'మైత్రి' నక్కయితే 'సితార నాగలోకం' అని కూడా అన్నాడు. 'సితార వంశీ నాగలోకం' అయితే 'మైత్రి' వాళ్ళు నక్క అని. అంటే నక్కకి నాగలోకంకున్న డిఫరెన్స్ వీళ్ళకుందనేది ఎ ఆయన డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పాడు. ఇప్పుడేందంటే 'దిల్ రాజు' అయినా, 'శిరీష్ రెడ్డి' అయినా వాళ్ళు 3 రోల్స్ వాళ్ళున్నాయి. ఒకటి ప్రొడ్యూసరు, 2 డిస్ట్రిబ్యూటర్, 3 ఎగ్జిబిటర్స్. వాళ్ళకి 20% థియేటర్స్ ఉన్నాయి. రెండిట్లో కలిసి. ముఖ్యంగా నైజాం అంతా వాళ్ళకున్నాయి. అట్లాగే వైజాగ్, కృష్ణా ఈ ఏరియాల్లో వాళ్ళకక్కడ థియేటర్స్ ఉన్నాయి. రెండోది వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు కూడా. యాక్చువల్‌గా వాళ్ళు స్టార్ట్ అయిందే డిస్ట్రిబ్యూటర్ల నుంచి. సికింద్రాబాద్‌లో వీళ్ళ ఏదో ఆహ్, హార్డ్‌వేర్ షాప్ ఉంటే అక్కడ పక్కన సినిమా ఆఫీసులుంటే అలా పరిచయాలొచ్చి వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా సినిమా పిచ్చుండడం వల్ల అలా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారని ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో కూడా. సో, అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా. తర్వాత ఏమో ప్రొడ్యూసర్లు. సో, ఇప్పుడేమవుతుందంటే అసలు డిస్ట్రిబ్యూషన్‌ని మేము పెంచిందే ప్రొడక్షన్ వల్లే అని ఆయన చెప్పాడు. మాకు సినిమాలు ఉంటున్నాయి. వాటిని మేము వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మా సినిమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మేము అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఓపెన్ చేసాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మాకు థియేటర్లు మా కంట్రోల్‌లో లేకపోతే కొన్నైనా మా సినిమాలకి ఇబ్బందనేది మేము చేశామనేది ఆయన చెప్తున్నాడు. మాకు 20% డిస్ట్రిబ్యూషన్ థియేటర్లున్నాయి. మేము 50% డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అంటే వేరే వాళ్ళ థియేటర్‌కి కూడా మా సినిమాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందనేది ఆయన డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అది తప్పా, ఒప్పా అనేది పక్కన పెడితే తన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులేంటి, వాళ్ళు డీల్ చేస్తున్న మెథడ్స్ ఏంటి, వాళ్ళు వ్యాపారం ఏ స్థాయిలో చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్న తప్పులేంటి, ఆ తప్పుల వల్ల ఏమి ఇబ్బందులొచ్చాయి, హీరోల వైపు నుంచి కానీ, వేరే ప్రొడ్యూసర్ల వైపు నుంచి కానీ వీళ్ళకున్న ఇబ్బందులేంటి, ఇవన్నీ కూడా ఆయన డీటెయిల్‌గా మాట్లాడాడు. నిజానికి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఆయనదేం తప్పులేదు. ఇక్కడ 'రామ్ చరణ్' తప్పేం లేదు. తప్పనే వాళ్ళేం చెప్పట్లేదు. కానీ వాళ్ళదే తప్పని చెప్తున్నారు వాళ్ళిద్దరు కూడా. మేము శంకర్‌ని నమ్మి వెళ్ళడం తప్పు. ఎందుకంటే మేము ఒక పద్ధతిలో వెళ్తున్నాం. దాన్ని బ్రేక్ చేసి మేము వెళ్ళాం. అనేది ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే ప్రొడ్యూసర్‌లో 2 రకాలుంటారు. ఒకరు ఆహ్, గే దాన్నేమంటారు గ్యాంబ్లింగ్. అంటే డబ్బులు పెట్టేయడం, వీళ్ళ కంట్రోల్‌లో ఏమీ ఉండదని తెలిసినా డబ్బులు పెట్టేయడం. మంచి జరిగితే మంచి, లేకపోతే చెడ్డ జరిగితే చెడ్డ. వీళ్ళకేమి సంబంధం లే ఇంక. డబ్బులు పెట్టడం వరకే వీళ్ళ పని. అదొక రకం. ఇప్పుడు మొన్న గూడా ఏషియన్ సునీల్ ఏం చెప్తున్నాడు, 'కుబేర' కథ నేను వినలేదు. 'కుబేర' సినిమా ముందుగా నేను చూడలేదు. ఎందుకంటే నాకు జడ్జిమెంట్ ఏమి లేదు. నాకు తెలీదు. కాంబినేషన్ ఓకే అనుకున్నాను పెట్టాను. ఇంత పెట్టొచ్చు అనుకున్నా పెట్టాను అని చెప్తున్నాడు. అంతవరకు కూడా ఓకే. కాంబినేషన్‌లో చూసుకున్నాడు. కానీ కొన్ని వీళ్ళ కంట్రోల్‌లో ఉండవు. ఇప్పుడు 'శంకర్‌ని' అడిగామనుకో, "నువ్వెందుకు లేట్ చేసావు" అని. ఆయనేమంటాడు, "నేనేం చేసేది? ఇండియా 2 ప్రొడ్యూసర్లు కోర్ట్‌కెళ్లారు. వాళ్ళ సినిమాని ఆపేసి ఇది తీయకూడదని కోర్టు ఇది కంప్లీట్ చేయమనింది. నేను అందుకని ఇది ఆపాల్సొచ్చింది. నేనేం చేసేదని" ఆయన అంటాడు. సో, ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాడి సమస్యలు ఉంటాయి. రామ్ చరణ్ నిజానికి 'దిల్ రాజు' మళ్ళీ ఏం చెప్పాడు, రామ్ చరణ్ నిజానికి మాకు కోఆపరేట్ చేశాడు. ఆయన చాలా ఓపికగా ఉన్నాడు. మధ్యలో నేను అన్నాను కూడా, "సార్ మీరు దీంట్లో హెల్డప్ అయిపోయారు కదా! మీకేమన్నా స్క్రిప్ట్ ఉంటే వేరేది చేసుకునేటట్టు చేసుకోండి" అని కూడా అన్నాను. కానీ ఆయన చేసుకోలేదు. మా కోసం ఆగారు. ఆయన హెల్ప్ చేయబట్టే మేము ఈ పొజిషన్‌లో ఉన్నామని కూడా ఇప్పుడు కూడా నెక్స్ట్ సినిమా కూడా మాకు ఆయనకి ఉందనేది కూడా 'దిల్ రాజు' ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. కాకపోతే ఏందంటే ఫ్యాన్స్ చాలా సీరియస్ అయ్యారు. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆల్రెడీ 'పవన్ కళ్యాణ్' సినిమా ఆపాలంటే 'దిల్ రాజు' ట్రై చేశాడని,
అట్లాగే ఓవరాల్‌గా 'దిల్ రాజు' మీద కూడా ఆ నలుగురని 'దిల్ రాజు' కూడా దాంట్లో ఉంటాడు. 'దిల్ రాజు', 'ఏషియన్ సునీలు, 'అల్లు అరవింద్' తర్వాత 'సురేష్ బాబు' వీళ్ళని కలిపి ఆ నలుగురు అని చెప్పి వీళ్ళు చిన్న సినిమా ప్రొడ్యూసర్‌లని ఎలా ఇబ్బందులు పెడుతున్నారో సిండికేట్‌గా మారిన విమర్శలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా వీళ్ళిద్దరూ ఇప్పుడు రిప్లైలు ఇస్తున్నారు. కాబట్టి చర్చ జరగడం మంచిదే గానీ, దీంట్లో బెదిరించే స్థాయికి ఎళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. 'దిల్ రాజు' గాని, ఈయన గాని వాళ్ళ నష్టం వచ్చిందని కూడా చెప్పకూడదంటే ఎలాగా? వాళ్ళకి నష్టం వచ్చింది. పలానా సినిమా తీసినా మాకు నష్టం వచ్చింది. లాభాలు కూడా చెప్తున్నారుగా వాళ్ళు. ఈయనదే కాదు కదా! మిగతా వాళ్ళది కూడా చెప్పారు. 'నాగ చైతన్య' సినిమా 'సవ్యసాచికి' ఎంత లాస్ వచ్చిందో చెప్పారు. దాదాపు 3.5 కోటి నైజాంలో. తర్వాత 'నాని' సినిమాలకి లాస్ వచ్చిందని చెప్పారు. ఈవెన్ 'గ్యాంగ్‌స్టర్' సినిమాకి లాస్ వచ్చిందని 1.7 క్రోర్స్. అంటే 'సుందరానికి' 3 కోట్ల లాస్ అని చెప్పారు. సో, ఇలా అట్లాగే ఆహ్, 'దసరా' సినిమాకి ప్రాఫిట్ వచ్చిందని చెప్పారు. అలాగా ఏందంటే వా వాళ్ళ బిజినెస్ మోడల్‌లో ఏమేమి రిస్కులున్నాయి, ఏమేమి తప్పులు జరుగుతాయి, ఏమేమి ఇబ్బందులున్నాయి, ఎవరి వల్ల ఏమేమి ఇబ్బందులు పడుతున్నాం అనే క్రమంలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు నిజానికి. కాకపోతే ఇప్పుడేందంటే వార్త 'చిరంజీవి' గూడా హెచ్చరించాడని అందుకనే 'దిల్ రాజు' గారిని సారీ చెప్పాడు. ఈవెన్ 'శిరీష్ శెట్టి' కూడా సారీ చెప్తూ